నిన్నటితో మహానాయకుడు విడుదలై 3 రోజులైంది. ఫస్ట్ వీకెండ్ నాటికే ఈ సినిమా తేలిపోయింది. మహా అయితే మరో 2 రోజులు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో నిలిచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో మరో సినిమా లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మహానాయకుడిని ఆడిస్తున్నారు. లేదంటే ఈ సినిమాను ఎప్పుడో థియేటర్ల నుంచి తీసేసేవారు ఎగ్జిబిటర్లు. ఎందుకంటే మహానాయకుడు సినిమాకు వస్తున్న వసూలుతో కనీసం థియేటర్ల అద్దెలు, కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి. అందుకే రేపటి నుంచి ఎగ్జిబిటర్లు కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు. మరో సినిమా అందుబాటులో లేకపోతే మహానాయకుడు సినిమాను ప్రదర్శించకుండా థియేటర్లు మూసేయాలని కొందరు నిర్ణయించారు. ఆ మేరకు కరెంటు బిల్లులు, థియేటర్ అద్దెలైనా మిగులుతాయని భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 రోజుల్లో మహానాయకుడు సినిమాకు వచ్చిన షేర్ ఇలా ఉంది. నైజాం 64 లక్షలు, ఉత్తరాంధ్ర 28 లక్షలు, ఈస్ట్ 17 లక్షలు, వెస్ట్ 18 లక్షలు, గుంటూరు 62 లక్షలు, కృష్ణా 29 లక్షలు, నెల్లూరు 10 లక్షలు. గనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.